హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 42వ అధ్యాయం 46వ శ్లోకాన్ని చూద్దాం. దండవత్ ప్రణామం. 45 శ్లోకాలు మనం చూసాము. 45వ శ్లోకంలో నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని మొదలుపెట్టారు. రెండవ ప్రశ్న, ఆ, ప్రశ్న ఏమిటి అంటే, భక్తులు భాగవతుల గురించి వివరంగా తెలుసుకోవాలి అని అనుకున్నారు. ఉన్నత శ్రేణి భక్తులు, మధ్యతరగతి భక్తులు, ఆరంభ భక్తులు 3 రకాలుగా ఉంటారు. వాళ్ళని ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి అని అంటారు. సో ఎవరు ఏ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవడం కోసం నిమి మహారాజు అడిగినటువంటి ఈ ప్రశ్నకి 45వ శ్లోకం నుంచి హవి సమాధానం చెప్తున్నారు. నవయోగీంద్రుల్లో ఒకళ్ళైనటువంటి హవి సమాధానం చెప్తున్నారు. ముందుగా ఉత్తమ శ్రేణి భక్తుల గురించి మాట్లాడారు. అంటే ఉత్తమాధికారి భక్తులు. ఉత్తమాధికారి భక్తుడు సర్వత్రా భగవంతుణ్ణే చూస్తాడు, భావస్థితిలో ఉంటాడు. సర్వ ఆత్మలకి ఆత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానునే చూస్తారు. కాబట్టి ఏది చూసినా భగవంతుడి సంబంధంలోనే కనిపిస్తుంది. భగవంతుని యందే సర్వస్వం విలసితమై ఉన్నది అని ఆయన తెలుసుకోగలిగి ఉంటారు. ఇలాంటి ఉత్తమాధికారి స్థితిలో ఉన్నటువంటి భక్తుడు మనం భజనానందులు అని కూడా అంటాం. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళు రమిస్తూ ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళు భగవంతుడి ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ ఈ భావస్థితిలో ఉన్నటువంటి భక్తులు ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలను కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళు భక్తిలో పురోగమించిన కారణంగా ఎవరిలోనూ తప్పు కనపడదు. అందరూ భగవదంశలుగానే చూస్తారు. అందరినీ భగవదంశలుగా చూస్తే పర్వాలా, అందరిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని, ఆత్మలకే ఆత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవాను చూస్తారు. అలా చూసినటువంటి వాళ్ళు ఎవరిని చూసినా ఏ లోపము కనపడకుండా అందరిలోనూ కృష్ణ భగవానుడే కనిపించేసరికి వాళ్ళ లోపాన్నే తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉత్తమాధికారులు వాళ్ళ లోపాన్ని సరిచేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. భక్తిలో అగ్రస్థాయిలో ఉన్నారు, కానీ ప్రచారంలో వాళ్ళు చేయాల్సినంతగా ఏమీ చెయ్యలేరు. అందుకనే ఈ ప్రచార కార్యక్రమం చేయాలి అనంటే చాలా అణుకువ ఉండాలి. అందుకని వీళ్ళకి ఎలాంటి కల్మషము తెలియనటువంటి భక్తులు కాబట్టి వీళ్ళు ప్రచార స్థాయికి దిగలేరు. ఇది ఉత్తమాధికారి భక్తుల గురించి మనము మాట్లాడుకున్నాము. ఇక 46వ శ్లోకంలో మనకి మధ్యమాధికారి భక్తుల గురించి తెలియజేస్తున్నారు. మధ్యమాధికారి భక్తులు ఉత్తమాధికారి భక్తులంత గొప్ప భక్తులు కాకపోవచ్చు, కానీ వీళ్ళకి మంచి ఏదో చెడు ఏదో భేదాన్ని తెలుసుకోగలరు. భక్తులు ఎవరో అభక్తులు ఎవరో భేదాన్ని తెలుసుకోగలరు. పతనమై ఉన్నటువంటి అపవిత్రులై ఉన్నటువంటి జీవులను ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తారు. మధ్యమాధికారి భక్తులు ప్రచారంలో బాగా రాణించగలుగుతారు. వాళ్ళు బాగా ప్రచారం చేస్తారు, అందరి పట్ల కరుణా స్వభావాన్ని ప్రదర్శిస్తారు. అలా అని ఉత్తమాధికారి భక్తులు కంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మధ్యమాధికారి భక్తులు తప్ప మరి ఎవరు ప్రచారం చేయలేకపోతే, మరి ప్రభుపాదుల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వీళ్ళందరూ మధ్యమాధికారి భక్తుల, వాళ్ళు చాలా గొప్పగా ప్రచారం చేశారు కదా, మరి వాళ్ళు ఉత్తమాధికారి భక్తులు కాదా అనేటువంటి అనుమానం రావచ్చు. వీళ్ళు ఉత్తమాధికారి భక్తులే. ఎందుకంటే వీళ్ళు కేవలం ప్రతి జీవిలోనూ ఆత్మను మాత్రమే కాదు, పరమాత్మను మాత్రమే కాదు, వాళ్ళు ప్రతి జీవిలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి వాళ్ళు చూడగలిగారు. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి ఉత్తమాధికారి భక్తులై ఉండి మరి ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేశారు?
వాళ్ళకి భావాస్థితిలో ఉండి వాళ్ళు అష్టసాత్విక వికారాలను పొందుకుంటూ ఉంటారు కదా. అష్టసాత్విక వికారాన్ని పొందినటువంటి వాళ్ళు వాళ్ళ శరీరానికి జరుగుతున్నటువంటి కష్ట నష్టాలనే వాళ్ళు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారు అని మనం అందరం అడగచ్చు. దానికి సమాధానం ఏమిటి అని అంటే, ఉత్తమాధికారి భక్తులయ్యుండి కూడా ప్రచారం చేయడం కోసం మధ్యమాధికారి స్థాయికి దిగినటువంటి భక్తులు వీళ్ళు. అంటే మనం నిజంగా ప్రచారం చేయాలి అని అంటే ఉన్నత భక్తుడికి ఉన్నటువంటి అన్ని లక్షణాలను అన్ని సమయాలలో ప్రదర్శించడం కాదు. మనం నిజంగా ప్రచారం చేయాలి అని అంటే చేయాల్సింది మన భావాన్ని నిగ్రహించుకోవాలి. కృష్ణుడి మీద మనకు ఉన్నటువంటి భావాన్ని కూడా మనం నిగ్రహించుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో భావోద్వేగులై కృష్ణుని దర్శనం చేసుకున్నప్పుడు, భాగవతాన్ని చదివినప్పుడు, కొన్ని సందర్భాల్లో మన భావాన్నే మనం నిలుపుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రచారం ఏం చేయగలుగుతాము? అందుకని వాళ్ళు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. వచ్చిన భావాన్ని కూడా మింగుతారు. ఆ భావాన్ని కూడా బయటికి రాకుండా కాపాడుకుంటారు. అలా చేయడం వల్ల కూడా వాళ్ళు చేయాల్సినటువంటి ప్రచారాన్ని చక్కగా చేయగలుగుతారు. అంత మాత్రాన వాళ్ళకి భావం రాలేదు అని కాదు. ఇప్పుడు మీరు మంచిగా దర్శనం చేసుకుంటున్నారు భగవంతుడిని. మాయాపూర్ మార్నింగ్ మంగళారతికి వెళ్ళారు, భగవంతుని దర్శనం చేసుకుంటున్నారు. శ్రీకృష్ణుని అష్టసఖిలతో కూడి శ్రీకృష్ణుడి దర్శనం అవుతూ ఉంటే చూడగానే ఎవరి కళ్ళమ్మటి నుంచి నీళ్లు రావు కదా. అక్కడికి వెళ్ళి అక్కడ కీర్తన జరుగుతుంటే ఆ కీర్తనలో కనుక మనం కూడా పార్టిసిపేట్ చేస్తే అనుకోకుండానే మనకి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. కానీ కృష్ణుని ఇలా చూడగానే కళ్ళమ్మటి నీళ్లు తెచ్చేసుకొని ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న అరగంటలో 30 నిమిషాలలో 25 నిమిషాలు ఏడుస్తూనే ఉన్నాం అనుకోండి, మనం కృష్ణుని ఎంతసేపు దర్శనం చేసుకున్నట్లు? కేవలం 5 నిమిషాలే దర్శనం చేసుకున్నట్లు అవుతుంది. అరగంట ఉండి 5 నిమిషాలు దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఒక రకంగా దురదృష్టం. అందుకని మనం ఏం చేయాలి? అయ్యో తర్వాత భావోద్వేగులం అవుదాం, ఉన్నది సమయం కొంచెమే, ఈ సమయంలో నేను నా భావాన్ని దిగమింగుకోనైనా సరే నేను నా కళ్ళతోటి స్పష్టంగా కృష్ణుని దర్శనం చేసుకోవాలి. కళ్ళ నిండా నీళ్లు ఉంటే కృష్ణుడేం కనిపిస్తారు. అందుకనే వాళ్ళకు ఉన్నటువంటి భావాన్ని కూడా ఆపుకునేటువంటి ప్రయత్నం చేసి కృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఉత్తమాధికారి భక్తులు కూడా వాళ్ళకి ఎంత భావోద్వేగం ఉన్నా కానీ మధ్యమాది స్థాయికి దిగడం అంటే ఇదే, భావం లేక కాదు. అలానే శ్రీల ప్రభుపాదుల వారు కూడా. ఇంకొకటి, మధ్యమాధికారి భక్తుల్లో ఉన్నటువంటి ఇంకొక గొప్ప లక్షణం ఏమిటి అని అంటే, వీళ్ళు అందరితోటి మిత్రులులా ప్రవర్తిస్తారు. శత్రువులు వీళ్ళకు ఉండరు. భగవంతుణ్ణి ద్వేషించే వాడిని కూడా మిత్రుడుగానే భావిస్తారు. భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళను కూడా మిత్రులుగానే భావిస్తారు. భగవంతుడి మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళను కూడా మిత్రులుగానే భావిస్తారు. ఎవరిని చూసినా, ఏ జీవిని చూసినా కానీ వీళ్ళకి మిత్రుడే. ఎందుకు వీళ్ళకి మిత్రులు? ఎందుకు అంటే ప్రచారానికి అందరితోటి మిత్రత్వాన్ని కలిగి ఉండడం అనేటువంటిది చాలా అవసరం. ఒక వ్యక్తిని మార్చాలంటే మనం ఆ వ్యక్తిగా మారిపోవాలి. అప్పుడే వాళ్ళు మన మాట వింటారు. మనము వాళ్ళల్లో ఒకళ్ళలా కనిపించకపోతే మనం మాట్లాడడానికంటే ముందే మనల్ని వేరు చేసేస్తారు. మనం ఏం మాట్లాడినా వాళ్ళు వినరు. కాబట్టి భౌతికమైనటువంటి వ్యక్తులలో భౌతికమైనటువంటి వ్యక్తిగా నటించాలి. అప్పుడు మన ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యిద్ది అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు వాళ్ళ మాట మనది వింటారు. అప్పుడు మనం వాళ్ళని మార్చడానికి సాధ్యమవుతుంది. ఇది మధ్యమాధికారి చేసేటువంటి ప్రయత్నం. లేదు నేను శుద్ధ భక్తుణ్ణి, నేను నీ దగ్గర ఉండలేను. ఇప్పుడు చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఉండడానికి కూడా ఇల్లు లేకపోతే ఆయన ఎలాంటి ప్రదేశాల్లో అయినా ఉన్నారు. చివరికి మురికి వాడలో కూడా ఉన్నారు. ఆయన తినడానికి తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు కానీ, భగవంతుడికి అర్పించడానికి తెచ్చినటువంటి పూలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఆయనకు ఉన్నదే ఒకటే ఫ్రిడ్జ్, అది కూడా ఆ ఇంట్లో ఉండేవాళ్ళ ఫ్రిడ్జ్. ఒక అరలో చికెన్ పెడితే ఇంకో అరలో పూలు పెట్టేవాళ్ళు. ఏం చేయగలరు? అలా అని నేను భగవంతుడికి అర్పించడానికి నేను తీసుకొచ్చినటువంటి పూలు పెట్టేటువంటి ఫ్రిడ్జ్లో మీరు ఎలాంటి చికెను మటను ఏమి పెట్టకూడదు అని కూర్చుంటే
కాబట్టి ప్రభుపాదుల వారు కలిసిపోయారు వాళ్ళలో, వాళ్ళతో కలిసి వాళ్ళని మార్చారు. ఎవరైతే బాగా పతనం చెంది హిప్పీలుగా ఉన్నారో, హిప్పీలంటే పట్టపగలు కూడా వాళ్ళు ఆల్కహాల్ తాగి ఉంటారు, రోడ్డు మీద పడిపోయి ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూసినా నిషాలోనే ఉంటారు, వాళ్ళకి అదే స్వర్గం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి దురలవాట్లన్నీ మానుకొని ప్రభుపాదుల వారు ఎలా చెప్పారో అలానే నడుచుకున్నారు. ఎలా సాధ్యమైంది? వెళ్ళగానే నేను ఒక బ్రాహ్మణుణ్ణి, నేను ఒక పండితుణ్ణి, నేను ఒక ఆచార్యుణ్ణి, నేను చాలా శుద్ధిగా ఉంటాను, మీరందరూ నాకు దూరంగా ఉండండి అని అంటే ప్రభుపాదుల వారి మాటల వాళ్ళు ఎవరైనా ఇన్నుండేవాళ్ళ? ఎవ్వరు వినరు. వాళ్ళతో సమాన స్థాయికి వెళ్ళి వాళ్ళని తన స్థాయికి తీసుకురావడము అనేటువంటిది మధ్యమాధికారులు చేసేటువంటి ప్రయత్నం. మనలాంటి వాళ్ళు ఒక భౌతికమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభుపాదులు ఇలా చేశారు కదా, మనం కూడా అలానే చేద్దాము అని భౌతికంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి భౌతికంగా మనం కూడా మారిపోయి వాళ్ళని కూడా ఆధ్యాత్మికంగా మనలా మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే ముందు మన స్థాయి మధ్యమాధికారి స్థాయి వరకు వెళ్ళాలి. మనం కనిష్టాధికారులమైనప్పుడు మనం ఇలా చేయలేము. ప్రమాదం ఏమిటి అని అంటే మనం ఇవ్వాల్సింది పోయి సాంగత్యాన్ని, మనం సాంగత్యాన్ని తీసుకునేటువంటి ప్రమాదం ఉంది. మనం వాళ్ళని ఆధ్యాత్మికంగా మార్చాల్సింది పోయి వాళ్ళు భౌతికంగా మనల్ని మార్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భక్తులుగా పురోగమించాలి అని అంటే భక్తుల సాంగత్యంలో ఉండి భక్తులతో కలిసి మనము సత్సంగాలు చేయాలి. అలా చేసినప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు. మనల్ని మనకి ఎవరు కూడా భౌతికమైనటువంటి వ్యక్తి సాంగత్యాన్ని ఇవ్వలేరు. అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు వాళ్ళకి సాంగత్యం ఇవ్వాలి, కానీ వాళ్ళ సాంగత్యం మీరు తీసుకోకూడదు. ఎప్పుడైతే వాళ్ళ సాంగత్యాన్ని మీరు తీసుకుంటారో మనం వాళ్ళలా మారిపోతాం. మనలా వాళ్ళని మార్చాలి అనేటువంటి ప్రయత్నంలో మనమే వాళ్ళలాగా మారిపోవడము అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకు ముందు మనం సాధన బాగా చేయాలి, భక్తిలో పురోగమించాలి, తత్వాన్ని తెలుసుకోవాలి, భక్తుల సాంగత్యంలో ఇంకా మన సాధనని పెరగాలి అని ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం మధ్యమాధికారి స్థితికి రాగలుగుతాం. అప్పుడు మనము ఆ, ప్రచారం చేయగలుగుతాం. లేదు అంటే ప్రచారం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు అందరికీ కూడా సాధు ప్రవర్తనని ప్రదర్శిస్తూ అందరితోటూ మంచిగా ఉంటారు. అందుకోసం వీళ్ళు ఎవరైనా సరే ఏ తప్పు చేసినా కానీ క్షమించేసేస్తారు. చివరికి భగవంతుణ్ణి దూషించినా కానీ వీళ్ళు ఇగ్నోర్ చేస్తారు. శాస్త్రం ఏం చెప్తుంది? భగవంతుణ్ణి కనుక దూషిస్తే వాళ్ళ నాలిక చీరేయమని చెప్తుంది. లేదు అంటే ఆ వ్యక్తిని చంపేయాలని చెప్తుంది. మరి మధ్యమాధికారి వ్యక్తులు శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారా? భగవంతుని దూషించిన వ్యక్తితోటి కూడా శత్రుత్వాన్ని లేకుండా వాళ్ళని శిక్షించకుండా వాళ్ళతో మిత్రత్వాన్ని కలిగి ఉంటున్నారు అని అంటే మరి మధ్యమాధికారి వ్యక్తులు శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారా అనేటువంటి అనుమానం రావచ్చు. మనము 4వ స్కందంలో చూస్తే వేణరాజు తనను తానే భగవంతుడిగా ప్రకటించుకొని బ్రాహ్మణులనే దూషించాడు. వేణరాజు భగవంతుడినే దూషించాడు. తన శరీరంలో విష్ణు భగవానుడు కూడా భాగము అని అన్నాడు. దేవీదేవతలందరూ కూడా రాజు యొక్క శరీరంలో అంశలు అని అన్నాడు. ఆ దేవీదేవతల్లో విష్ణు భగవానుడు కూడా కలిపేశాడు. ఇది చాలా పెద్ద అపరాధం. ఇంత అపరాధాన్ని విన్నటువంటి బ్రాహ్మణులు ఏం చేశారు? మిత్రుడులా భావించారా వేణరాజుని? ఏం చేశారు వేణరాజుని? బ్రాహ్మణుల హూంకారంతో ద్వారా చంపేశారు. ఆయన చంపారు ప్రభుజీ. చంపేసి హూంకారంతో చంపేశారు. ఒక హూంకారం చాలు ఆ పండితులకి ఆ వేణరాజుని చంపేయడానికి. మరి అది శాస్త్రం చెప్తుంది కదా, భగవంతుని నిందించినటువంటి వ్యక్తిని చంపేయాలి అని శాస్త్రం చెప్తుంది కదా.
మరి మధ్యమాధికారి భక్తులు అలా చెయ్యకపోవడాన్ని మనం ఎలా సమర్థించాలి? దానికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్పారంటే, ఒకప్పటి యుగం వేరు, ఇప్పటి యుగం వేరు. ఒకప్పటి యుగంలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే వ్యతిరేకించేవాళ్ళు. ఇప్పుడు యుగంలో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే భగవంతుడిని నమ్ముతున్నారు. నూటికి కోటిలో ఒకళ్ళిద్దరినే భగవంతుడిని నమ్ముతున్నారు. మరి ఇలాంటి ఒక పరిస్థితుల్లో అందరినీ కూడా భగవంతుడిని నమ్మేలా చెయ్యాలి అని అంటే ఒక్కొక్కళ్ళ మీద శత్రుత్వాన్ని పెంచుకుంటూ వెళ్తే అది సాధ్యం కాదు. అందుకనే భగవంతుడిని నమ్మనటువంటి వ్యక్తికి, భగవంతుడి పట్ల అపరాధం చేసేటువంటి వ్యక్తిని కూడా క్షమించి వాళ్ళ పట్ల కూడా జాలి చూపించి, అయ్యో పాపం వీడికి ఇంతే జ్ఞానం ఉంది, వీనికి ఇంకా జ్ఞానం పెరిగేలా భగవంతుని ప్రార్థించి తనను కూడా మన సత్సంగంలో భాగం చేసుకొని సత్సంగంలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా విని కొద్ది కొద్దిగా తన విశ్వాసాన్ని భగవంతుని మీద పెంచుకొని తనకి ఇంతకు ముందు ఉన్నటువంటి అపనమ్మకాన్ని పోగొట్టుకొని భగవంతుడికి భక్తుడుగా మారతాడు అని చాలా చాలా ప్రయత్నాలు చేస్తాం. ఇది మధ్యమాధికారి చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి అందరూ అపరాధాలు చేసేటువంటి యుగం ఇది. ఇలాంటి యుగంలో భగవంతుడి పట్ల అపరాధం చేసినటువంటి ప్రతి వ్యక్తిని చంపుకుంటూ పోతే సాధ్యం కాదు. మనం చెయ్యాలి అనుకునేటువంటి పని సాధ్యం కాదు. అందుకని చైతన్య మహాప్రభువు కూడా ఈ యొక్క కలియుగంలో అవతరించి ఆయన మామూలుగా భగవంతుడు ఏం చెప్పారండి? ఎప్పుడు అవతరిస్తాను అని చెప్పారు? అధర్మం పెరిగిపోయినప్పుడు, అధర్మం పెరిగిపోయి ధర్మం ధర్మం తగ్గిపోయినప్పుడు రక్షణ దుష్ట శిక్షణ దుష్ట శిక్షణ కోసం నేను వస్తాను అన్నారు. దుష్టులని శిక్షించడం కోసం వస్తాను అన్నారు. శిక్షించాలంటే చేతిలో ఆయుధాలు ఉండాలి కదండి. శిక్షించాలంటే చేతిలో ఆయుధాలు ఉండాలి. మరి చైతన్య మహాప్రభు ఏం ఆయుధం తీసుకుని వచ్చారు? హరే కృష్ణ మహామంత్రం అనే హరే కృష్ణ మహామంత్రం అనేటువంటి ఆయుధాన్ని తీసుకుని వచ్చారు. వ్యక్తులను చంపడం కాదు, వ్యక్తిలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని చంపాలి అని అన్నారు. అందుకని కలియుగంలో భగవంతుడి పట్ల అపరాధం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్చారు. అసుర స్వభావాన్ని తీసేసి సాధు స్వభావాన్ని కలిగేటువంటి వ్యక్తిగా మార్చేశారు. అది నిజమైనటువంటి దుష్ట శిక్షణ అంటే. ప్రస్తుత కలియుగంలో దుష్ట శిక్షణ అంటే చంపటం కాదు, దుష్ట శిక్షణ అంటే మన స్వభావాన్ని చంపేయటం. మన మన మనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని తీసివేయడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి దుష్ట శిక్షణ. అందుకనే మనందరికీ కూడా హరినామం చాలా అవసరం. అదే నిజమైనటువంటి ఆయుధం. సో సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించి అసుర స్వభావాన్ని పూర్తిగా కలియుగం నుంచి తీసేసి ప్రపంచం మొత్తం కూడా కృష్ణ చైతన్యంలో ఉండిపోవాలి అని ప్రయత్నం చేసినటువంటి మహాభాగవతుడు ఎవరండి? చైతన్య మహాప్రభు. సో అది చైతన్య మహాప్రభు మనందరికీ కూడా తెలియజేసినాడు. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని మనము అంగీకరించలేని విధంగా ఉంటాయి. మామూలుగా చూస్తే ఒక వైష్ణవుడు ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు, వర్ణాశ్రమ ధర్మం కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు. మరి అలాంటప్పుడు ఉత్తమమైన స్థితిలో ఉన్నటువంటి వైష్ణవుణ్ణి గౌరవించిన విధంగా ఎవరిని గౌరవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైష్ణవుడి స్థాయి ఉన్నతమైనది. అలాంటి వైష్ణవుని ఇప్పుడు మనం చూస్తే విదురుడు ఎంత గొప్ప వైష్ణవుడు. అలాంటి వైష్ణవుని అందరూ గౌరవించాల్సింది పోయి వైష్ణవుడే ఒక్కొక్క సందర్భంలో భౌతికంగా అసుర స్వభావం ఉన్నటువంటి వ్యక్తులను కూడా గౌరవించేటువంటి స్థితికి దిగజారుతారు. దుర్యోధనుని కూడా ఆయన గౌరవించాడు. దుర్యోధనుడు రాజుగా దుర్యోధనుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞని పాలించటంగా చేశాడు ఒక వైష్ణవుడైనటువంటి విదురుడు. మరి ఇది మనందరికీ చూడడానికి భక్తి మార్గంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఇది కొంచెం వైష్ణవ సిద్ధాంతానికి విరుద్ధంగా కనిపిస్తుంది కదా. కానీ విదురుడు ఏమైనా భౌతికంగా మారిపోయాడా? లేదు దుర్యోధనుడితోటి ధృతరాష్ట్రుడితోటి ఉన్నటువంటి విదురుడు యొక్క స్థాయి ఏమన్నా పడిపోయిందా? ఏ మాత్రం పడలేదు. పైగా
తనకు అవకాశం వచ్చినటువంటి ప్రతిసారి దుర్యోధనుడి యొక్క తండ్రి ధృతరాష్ట్రుణ్ణి మందలిస్తూనే ఉన్నాడు. వాళ్ళల్లో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని ఎత్తి చూపుతూ, వాళ్ళని గౌరవిస్తూనే వాళ్ళలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని ఎత్తి చూపుతూ వాళ్ళను కూడా భక్తులుగా మార్చేటువంటి ప్రయత్నం చేశారు. దుర్యోధనుడు చనిపోయేంత వరకు ధృతరాష్ట్రుడికి తను చేస్తున్నటువంటి తప్పులు అర్థం కాలేదు. ఆ తరువాత విదురుడు వచ్చి అప్పటి వరకు ధృతరాష్ట్రుడిని అన్నగా భావించి ధృతరాష్ట్రుడికి గౌరవం ఇస్తూ నమస్కారాలు కూడా తెలియచేస్తున్నప్పటికీ అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూశారు విదురుడు. ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అప్పుడు చేయాల్సినటువంటి బోధలు మొత్తం చేసేశారు ఒక్కసారి. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఏమైపోయాడు? సాధువుగా మారిపోయాడు. అష్టాంగ యోగాన్ని చేసుకుంటూ భగవంతునికి భక్తి చేస్తూ వానప్రస్థాన్ని తీసుకొని చివరికి ముక్తిని సాధించారు ధృతరాష్ట్రుడు. అంత పాపాత్ముడైనటువంటి ధృతరాష్ట్రుడు కూడా విదురుడు యొక్క సాంగత్యం. మరి ఒకవేళ విదురుడు ఈ పాపాత్ముడితోటి నాకేంటి, ఈ పాపాత్ముడిని మార్చాలని నేనెందుకు అనుకోవాలి, నా పని నేను చేసుకుంటాను, నాకు ఈ రాజ్యభోగాలు అవసరం లేదు, నేను ఈ ధృతరాష్ట్రుడిని దుర్యోధనుడిని మార్చాల్సిన అవసరం లేదు అని పుట్టిన వెంటనేను లేకపోతే ఎప్పుడైతే వీళ్ళు పాపాత్ములను తెలుసుకున్నాడో అప్పుడే వానప్రస్థం తీసేసుకున్నట్టయితే ధృతరాష్ట్రుడిని మార్చగలిగేవాడా? మార్చలేడు. కాబట్టి విదురుడు ఉత్తమ శ్రేణి భక్తుడైనప్పటికీ మధ్యమ స్థాయి భక్తుడుగా లేని స్నేహాన్ని, లేని ప్రేమని ధృతరాష్ట్రుడి ముందు కనబరిచాడు. దానివల్ల విదురుడు చెప్పిన మాటని ధృతరాష్ట్రుడు విన్నాడు. విదురుడు చెప్పిన విధంగా ధృతరాష్ట్రుడు మారాడు. విదురుడు ఒక భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆధ్యాత్మికంగా మార్చాడు. ముక్తిని సాధించే స్థాయి వరకు విదురుడు ఆయనకి సహాయపడ్డాడు. దీన్ని బట్టి మనకి విదురుడికి ధృతరాష్ట్రుడు శత్రువుగా చూశాడా, మిత్రుడుగా చూశాడా అంటే విదురుడు శుద్ధ భక్తుడు, మధ్యమాధికారి స్థాయికి వచ్చి తనతో మిత్రత్వాన్ని, తనతో బంధుత్వాన్ని నటించి తననే భగవంతుడి భక్తుడిగా మార్చేశాడు. ఇది మధ్యమాధికారి స్థితిలో ఉన్నటువంటి భక్తుడు చేసేటువంటి ప్రచార విధానం. అందుకని మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఇలాంటి అనేక ఉదాహరణలు శాస్త్రంలో చెప్పబడినటువంటివన్నీ కూడా ఉదహరిస్తూ ఆయన ఎందుకు మధ్యమాధికారి భక్తుడు అందరినీ క్షమిస్తారు, అందరితోటి స్నేహంగా ఉంటారు, భగవంతుడిని దూషించే వాళ్ళ పట్ల, భగవంతుని అవమానించేటువంటి వాళ్ళ పట్ల కూడా వాళ్ళు కరుణా స్వభావాన్ని ఎందుకు చూపిస్తారు, చూపిస్తే అది సరి అయినటువంటి కరుణ అని ఎలా చెప్పగలము అనేటువంటి దానికి ఈ ఉదాహరణలన్నీ కూడా మనకి సహాయపడతాయి. సో ఈ విధంగా మనం మధ్యమాధికారి యొక్క భక్తుడిని అర్థం చేసుకోవచ్చు. మధ్యమాధికారి కనిష్టాధికారిని పైకి తీసుకొస్తారు. మధ్యమాధికారి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు గురువులుగా చలామణి అవుతారు, గురువులుగా మారతారు. మధ్యమాధికారులు భగవద్భక్తిని విస్తృతంగా ప్రచారం చేయడానికి వాళ్ళు సాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మధ్యమాధికారులు ఏమి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు కాదు. నెక్స్ట్ 47వ శ్లోకం ఈరోజు చూద్దాం. నాగలక్ష్మి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు వాళ్ళు ఉత్తమాధికారులు కాబట్టి ఒక స్థాయి మధ్యమాధికారులుగా దిగి వాళ్ళు అలా ఉద్ధరించగలిగారు. ఇప్పుడు మనల్ని మాలాంటి వాళ్ళు మరి ఏం చేయాలి ప్రభుజీ? ఇప్పుడు భక్తి రసామృతిలో చెప్పాను నేను, మనం మధ్యమాధికారులు కనిష్టాధికారులు అనేటువంటి విషయం ఈ రోజు మనకి చెప్తున్నటువంటి ఉత్తమాధికారి భక్తుడికి ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా? లేదు అని అంటే మనం మధ్యమాధికారి అయినా కావచ్చు, కనిష్టాధికారి అయినా కావచ్చు. ఇప్పుడు మధ్యమాధికారి గురించి మనం చదువుకున్నాం. మధ్యమాధికారిలో ఉన్నటువంటి లక్షణాలు మనకు ఉన్నాయా? చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలాంటి లక్షణాలు మనకు లేవు అంటే మనం కనిష్టాధికారులు అని అర్థం. కనిష్టాధికారులు యాక్చువల్గా అయితే 99% అందరూ కనిష్టాధికారులే. ఓకే, అందరూ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. కనిష్టాధికారులు భక్తులు కాదా అంటే భక్తులే. వాళ్ళకి భగవంతుడి మీద విశ్వాసం ఉంది, వాళ్ళు కూడా భక్తిలోనే ఉన్నారు, కానీ సాధన భక్తిలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా సరే పతనం చెందేటువంటి అవకాశంలో ఉన్నారు. మధ్యమాధికారులు పతనం చెందరు. మధ్యమాధికారులు వెళ్ళి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తితో కలిసినా కానీ వాళ్ళు భౌతికంగా మారరు. కానీ కనిష్టాధికారి వెళ్ళి మధ్యమాధికారి మార్చినట్టు నేను కూడా మార్చాలి
అని ప్రయత్నం చేసి భౌతికమైనటువంటి ఇదిగో వ్యక్తిత్వం కౌశి, కనుక చేసినట్లయితే ఆ కనిష్టాధికారి భౌతికంగా మారిపోయే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అందుకనే ఎస్ నేను ఓకే చెప్పాను, ప్రభు. మనం సాంగత్యాన్ని ఇవ్వాలి కానీ సాంగత్యాన్ని తీసుకోకూడదు. తీసుకోకూడదు. ఎవరితో కలిసినా వాళ్ళ ప్రయోజనం కోసం కలవాలి కానీ ఎవరితో కలిసినా మన ప్రయోజనం కోసం కలవకూడదు. అక్కడ ఆధ్యాత్మికంగా వాళ్ళకి ప్రయోజనకరంగా మనం కలవాలి. ఎస్ అందుకనే కనిష్టాధికారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి భౌతికమైనటువంటి వ్యక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు. మధ్యమాధికారి స్థాయిలో మనం ప్రవర్తించకూడదు. మన ఎస్ ప్రభు. చుట్టూ సినిమాలు చూసే వాళ్ళు ఉంటే మనకు కూడా సినిమా చూడాలనిపిస్తుంది. మన చుట్టూ సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటే మనకు కూడా సిగరెట్ తాగాలనిపిస్తుంది కనిష్టాధికారులుగా ఉన్నట్లు. కనిష్టాధికారులుగా ఉన్నప్పుడు. అందుకనే ఉమ్. భక్తుల సాంగత్యంలో ఉండాలి కనిష్టాధికారి. సాధన ఒంటరిగా చేయకూడదు. ఉమ్. నిరంతరం మనం సాంగత్యం. చెక్ చేసుకోవాలి. నేను ఈ రోజు ఎన్ని ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేశాను, ఎన్ని భౌతికమైనటువంటి కార్యక్రమాలు చేశాను, ఎంతసేపు కృష్ణ చైతన్యంలో ఉన్నాను, ఎంతసేపు భౌతికంగా ఉన్నాను అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే అయ్యో ఈ రోజు నేను కృష్ణ చైతన్యంలో ఉండాల్సినంతగా లేను, ఈ రోజు మొత్తం నాది భౌతికంగానే గడిచింది అని అనిపించిందో నెక్స్ట్ డే రెట్టింపు కృష్ణ చైతన్యంలో ఉండడానికి భాగవతాన్ని చదవాలి, భక్తి రసామృత సింధు చదవాలి, భగవద్గీత చదవాలి, భక్తుల సాంగత్యంలో చర్చించాలి, హరినామ జపం సంకీర్తన చేయాలి చేయాలి, ప్రభు. టెంపుల్కి వెళ్ళాలి, భగవంతుడి సేవ చేయాలి. ఎంత వీలైతే అంత ఎక్కువగా మనం చేయాలి. ఈరోజు 16 రౌండ్లకి 4 రౌండ్లు తక్కువ చేసాం అనుకోండి, నెక్స్ట్ రోజు ఏం చేస్తాం? 16 రౌండ్లకి ఎక్స్ట్రా 4 రౌండ్లు చేస్తాం. ఎక్కువ చేస్తాం ఆ కదా. 4 ఎక్స్ట్రా. అలానే మన షెడ్యూల్లో మార్నింగ్ ఒక క్లాసు, తర్వాత బుక్ రీడింగ్, సాయంత్రం ఒక క్లాసు, నైట్ ఒక క్లాసు పెట్టుకున్నాం అనుకోండి, ఏదన్నా ఒకటి తగ్గిందంటే మనం ఏం చేయాలి? నెక్స్ట్ డే పెంచేసుకోవాలి, డబల్ చేయాలి. ఆ ఎస్ విధంగా మనం ప్రభు. చేయలేదనుకోండి, స్లోగా మన ఆధ్యాత్మిక స్థాయి నుంచి పడిపోయి భౌతిక స్థాయికి వెళ్ళిపోతాం. ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే ప్రభు. ప్రభుజీ ఒక డౌట్ ప్రభుజీ. హరే కృష్ణ. ఉమ్. ప్రభుజీ ధృతరాష్ట్రుల పక్కన ఎప్పుడు విదురులు ఉండేవారు కదా ప్రభుజీ, చెప్తూనే ఉండేవాళ్ళు కదా దుర్యోధనుడికి, కొడుకుని తండ్రికి ఇద్దరికి చెప్తూనే ఉండాలి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి అలా ఇలా చెప్తూనే కాదని ఉంటారు చెప్తున్నా కూడా కానీ వారి సాంగత్యం ఇచ్చినప్పటికీ కూడా అప్పుడే ఇచ్చారు కదా ప్రభుజీ, అప్పుడు ఇచ్చి చెప్పినా కూడా మారిన ధృతరాష్ట్రుడు తర్వాత ఎలా మారారంటారు? అది ఆ గుణాలు ఎప్పుడు ఉంటాయి కదా ప్రభుజీ, మాతాజీ కంటిన్యూ అంటే అవుతాయి కదా. మీరు ఒక వ్యక్తిని భక్తుడిగా మార్చాలంటే మీరు ఇలా చెప్పగానే మారరు, ఒక జీవిత కాలం. అందుకనే ప్రభుపాదుల వారు అన్నారు, ఒక వ్యక్తిని మనం భక్తులుగా మార్చాలంటే మన ఒంట్లో ఉన్నటువంటి రక్తాన్ని ఎన్ని ఎన్ని గ్యాలన్ల రక్తాన్ని మనం ఖర్చు చేస్తే అవతల వ్యక్తి భక్తుడిగా మారుతాడు. ఓకే, అంటే మన బాడీలో 10 కిలోల రక్తం చెమటగా మారాలి, అప్పుడు అవతల వ్యక్తి భక్తుడిగా మారుతాడు. విదురుడికి చెప్పగా ధృతరాష్ట్రుని చెప్పగా భక్తుడిగా మార్చడానికి ఒక జీవిత కాలం పట్టింది. చిన్నప్పటి నుంచి చెప్తూ 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 వస్తే మారలా. ఇంకొకటి, నీకు చిన్నప్పటి నుంచే ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ విదురుడు చెప్పుకుంటూ రాలా, అవకాశం ఉన్నప్పుడే చెప్పుకుంటూ వచ్చాడు. మనకేంటి, అంగీకారం ఉందిగా ప్రభుజీ. మనం సీరియల్స్ లో చూస్తాము, చెప్తున్నట్టు కనిపిస్తుంది మనకి సీరియల్స్ లో, లేకపోతే మనం రాసినట్టు మనకి ఇచ్చినటువంటి పుస్తకాల్లో కేవలం విదురుడు చెప్పిన మాటలే కనిపిస్తాయి. కానీ రోజులో ఒకసారి విదురుడు చెప్తే 100 సార్లు విదురుడు విన్నాడు ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు. ఎస్ ప్రభు. ఓకే, ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు విదురుడు 100 సార్లు విన్నాడు కాబట్టే విదురుడు చెప్పినటువంటి ఒక్క మాటనైనా ఆయన వింటాడు. ఎస్ ప్రభు. నువ్వు చెప్పింది నేను వినను కానీ నేను చెప్పిందే నువ్వు వినాలి అంటే ఎవరు వింటారు? విన్నారు. ఎవరు అనరు. ఆఖరి క్షణంలో కూడా ఆయన పరిస్థితులు కూడా ఆయనకి ప్రభుజీ సహకరించాయి ప్రభు. ప్రభుజీ ప్రభుజీ ఆఖరి మీరు స్టేజ్ లో పిల్లలందరినీ పోగొట్టుకున్నారు కాబట్టి వినుంటారు ప్రభుజీ, కొంచెం శక్తిహీనం పరిస్థితులు అయ్యారు కూడా అది అదే. కాబట్టి కాకుండా ఆ ఇప్పుడు పరిస్థితి. జీవితం మొత్తం చెప్పి చూశాడు, ఓకే, అయినా మారలేదు. ఇంకా చివరిసారిగా చెప్పేటువంటిది కొంచెం ఇంటెన్సిటీ పెరిగిద్ది. చాలా తిట్టుతూ చెప్పారు గత్యంతరం ప్రభు. లేక ఉంటాడు ప్రభుజీ, నీకు గత్యంతరం నీ లేదు. జీవితం మొత్తం చెప్పాను అయినా కానీ నీకు బుద్ధి రాలేదు, ఇప్పుడైనా చెప్తున్నాను విను అని చెప్పారు. బాగా అవును అంటే ప్రభు. బాగా గురువు చెప్పారు. స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మందలిస్తారు కూడా ఒక్కొక్కప్పుడు. గురువు మందలించారు అని అంటే అది సీరియస్ గా తీసుకోవాలి మనం. విదురుడు మందలించాడు. ఎలా మందలించాడు? కొంచెం మనం స్ట్రాంగ్ ఇచ్చారు. మనం విదురుడు జన్మించడం మాట్లాడిన వేస్ట్. మాటలు వింటే ఒక మామూలుగా మనల్ని కనుక విదురుడు మాట్లాడినట్టు ఎవరైనా మనతో మాట్లాడితే మనం అసలు స్వీకరించలేము. మనం అవును ప్రభుజీ, చాలా ఘోరంగా తిడతారు. వాళ్ళని దూరంగా పెడతాం ప్రభు. చాలా చాలా ఘోరంగా చాలా తిడతారు. ఫీల్ రక్తం కూడి అవుతాం. తింటున్నా అంటారు. అవును ప్రభుజీ.
అలా తిడితే అప్పుడు మారాడు. అంటే విదురుడు కూడా ఇది సమయము, చెప్తే సరిపోదు, తిట్టాలి అని కరెక్ట్. ఆయనకి తెలిసింది. అందుకని ఆయన తిట్టారు, అప్పుడు మారారు ఆయన. ఇంకా కరెక్ట్ 100 ప్రభు. మంది పుత్రులను కోల్పోయిన తర్వాత కూడా ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఎవరినైతే నీ కొడుకులతోటి చంపాలి అనేటువంటి ప్రయత్నం చేసావో వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ కూడి తింటున్నావు నువ్వు, నీకు సిగ్గులేదా అన్నాడు. రక్త కూడి తింటున్నాం అంటారు. ఉమ్. నీ నీ పిల్లల్ని చంపేసినటువంటి పాండవుల పాలిస్తున్నటువంటి రాజ్యంలో వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళు పెట్టిన తిండి తింటున్నావు, నీకు సిగ్గులేదా అంటే అప్పుడు బయటకు వచ్చాడు. ఓకే. అవును ప్రభుజీ. సో కాబట్టి మాతాజీ ఆ సందర్భం అప్పటిదాకా మిత్రత్వాన్ని నటించినా కానీ, అప్పటి వరకు మిత్రుడుగా ఉన్నా కానీ, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా నేను అలానే ఉంటే వీడు ఎప్పటికీ మారడని తెలుసుకున్నాడో అప్పుడు చెప్పేశాడు గట్టిగా. స్ట్రాంగ్ గా చెప్పారు. ఉమ్. ఇంకొకటి, ఆయన అప్పుడు చెప్పిన సమయంలో ధృతరాష్ట్రుడు రాజు స్థానంలో లేడు, అప్పుడు ఆయనకి గర్వము అంత ఇదివరకు ఉన్నంత లేదు, అంటే ఇప్పుడు శక్తిహీనుడు అయ్యాడు కొంచెం, అందుకని శక్తిహీనుడు విన్నాడు అయ్యాడు, ప్రభుజీ. గర్వం తగ్గిపోయింది, లేకపోయినాడు ఆయన కాదు. ఏదైతే చూసుకుని అప్పటి వరకు మిడిసిపడ్డాడో అదంతా పోయింది. కాబట్టి మొత్తం పోయింది ప్రభు. కాబట్టి అప్పుడు చెప్తే విన్నాడు. ఓకే. అదే. తనకు సపోర్ట్ లేదు అక్కడ. ప్రభుజీ అంతదాకా మనం అయినదే ప్రభుజీ, మేము కూడా దుష్టుల వినగానే సపోర్ట్ లేదు ప్రభుజీ. లేకపోతే ఇవన్నీ తెలియదు కదా. చిన్నప్పటి నుంచి వినగానే ఎఫెక్ట్ అవుతాం, అంతేగాని లేకపోతే ఎఫెక్ట్ అవ్వలేం ప్రభుజీ. ఎస్ అది ప్రభు. అవును. ఇప్పుడు మారాలంటే కొంతమంది ఆల్రెడీ మాతాజీ, కొంతమంది పూర్వజన్మ సుకృతి ఉంటుంది, పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి భక్తి, కొంతమంది త్వరగా మారిపోతారు, కొంతమందికి చాలా సమయం పడుతుంది. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. వాళ్ళ ప్రభు కరెక్ట్ ప్రభుజీ మీరు చెప్పింది. ఓకే. 47వ శ్లోకం చదువుకుందామా? థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. ఓకే. 47వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. అర్చాయామేవ హరయే పూజాం యః శ్రద్ధయే హతే अर्चायामेव हरये पूजां या श्रद्धये हते న తద్భక్తేషు చాన్యేషు స భక్తః ప్రాకృత స్మృతః. न तद्भक्तेषु चान्येषు సవత్తః ప్రాకృతః స్మృతః. ఆలయం నందు శ్రద్ధగా శ్రీవిగ్రహారాధనలో నెలకొనినను ఇతర భక్తుల ఎడ లేదా జనసామాన్యం పట్ల చక్కగా వ్యవహరించని భక్తుడు ప్రాకృత భక్తుడని పిలువబడు. అట్టివాడు ఆత్మస్థితిలో ఉన్నవానిగా పరిగణించబడు. భాష్యము. భక్తి యోగ ఆత్మస్థితిలో ఉన్నవాడు ఆలయం నందు శ్రీ విగ్రహమును శ్రద్ధతో అర్చించినను భగవంతుడు నిజంగా సర్వవ్యాపి అయి ఉన్నాడని ఎరగకుండానని శ్రీల మధ్వాచార్యులు వ్యాఖ్యానించరు. ఇదే స్వభావంను మనము పాశ్చాత్య దేశంలో చక్కగా చూడవచ్చు. అతడి జనులు తమ ఇళ్లలోను బజార్ల యందును నానా రకములైన పాపకర్మం చేసినను పిదప శ్రద్ధతో చర్చికి పోయి భగవంతుని కరుణ కోసం ప్రార్థించుచుందురు. వాస్తవం నాకు భగవానుడు మన ఇంటిలోనూ ఉన్నాడు, బజార్లోనూ ఉన్నాడు, మన కార్యాలయంలోనూ ఉన్నాడు, అరణ్యంలోనూ ఉన్నాడు, సర్వత్రా అతడు ఉన్నాడు. కనుక అతన్ని భక్తి యోగ విధానం ద్వారా సర్వత్రా అర్చించవలెను. ఈ అధ్యాయం నందు 41వ శ్లోకము ఇదే విషయం వివరించినది. హం వాయు అగ్నిం సలిలం మహించ జ్యోతిషం సత్వాని దిశో ధ్రుమాదీన్ సర్పే సరిత్సముద్రాంచ హరే అశరీరం యత్కిం చ భూతం రణమేధ నవ్య. భక్తుడు దేన్నైనను దేవదేవుడు శ్రీకృష్ణునికి అన్యంగా చూడకూడదు. ఆకాశము, అగ్ని, వాయువు, జలము, భూమి, సూర్యుడు, ఇతర జ్యోతిర్మయములు, సకల జీవులు, దిక్కులు, వృక్షములు, మొక్కలు, నదులు, సముద్రములు వంటివి శ్రీకృష్ణుని విస్తారమేనని అతడు అనుభూతం అనర్చుకునేవాడని. ఈ విధంగా సృష్టి అందున్న సమస్తమును దేవదేవుడు శ్రీహరి యొక్క దేహంగా గాంచుచు అతడు ఆ భగవంతుని దేహ విస్తారమునకు శ్రద్ధతో నమస్కరించవలెను. మహాభాగవతుడు భక్తుని దృష్టి ఈ విధంగా నుండును. మధ్యమాధికారి భక్తుడు భగవానుని సర్వకారణకారునిగా గాంచిన వాడే తన ప్రేమను ఆ దేవదేవునకు వసుకునని శ్రీల మధ్వాచార్యులు పలికిరు. అట్టి భక్తుడు ఇతర భక్తులకు మిత్రుడై ఉండును. అజ్ఞానుల ఏడ కృప కలిగి ఉండును. నాస్తికులను దూరంగా ఉంచును. అయినను తద్వసత్వం నా జానాంతి సర్వస్య జగతోపితు అని చెప్పబడినట్లు అతని గల సర్వవ్యాపక భగవద్ రూపానుభూతి సమగ్రమై ఉన్నది. ప్రతి ఒక్కడు తుట్టతుదకు భగవద్దాసుడే కావాల్సి ఉన్నదన్నడు భావన కలిగి ఉన్నాడే అతడు సమస్తం భగవంతుడికి చెంది ఉన్నదని ఎరిగి ఉండి సమస్తంను కృష్ణ సేవలోనే ఉపయోగించే యత్నించినను నాస్తికుల సాంగత్యంచే భ్రమితుడయ్యే అవకాశం ఉన్నది. అర్చాయామేవ సంస్థితం విష్ణుం జాత్వా తదన్యత్రనేవ జానితి యా ఉమాన్ అని శ్రీల మధ్వాచార్యులు తెలిపారు. ఆలయం బయట కూడా నెలకొని ఉండే శక్తి భగవంతునికి ఉన్నదని కనిష్టాధికారి ఎరగడు. అదియును గాక తాను చేసడి పూజా కార్యముచే గర్వితుడై ఆత్మనో భక్తి దర్పత. కనిష్టాధికారి ఇతరులు తన కన్నను పుణ్యాత్ములని ధర్మపరులని ఎరగజాలడు.
ఇతర భక్తులు అగ్రసరులగుచున్నారనే విషయం కూడా అతనికి తెలియదు. ఆ విధంగా అతడు భక్తి యోగం నందు మధ్యమ స్థితి లేదా ఉత్తమ స్థితి అనేనేమో ఎరుగుచాలకుండు. ఒక్కొక్కప్పుడు మిథ్యాగర్వం చేత అతడు భాగవతులను విమర్శించుచుండెను, ఉపేక్షించుచుండెను. ప్రచారకులుగా లేదా సంపూర్ణ ఆత్మదర్శులుగా వారి మహోన్నత స్థితిని అతడు ఎంత మాత్రమే రుజాలకుండెను. నామమాత్ర గనులుగా లౌకిక యోగ్యతలచే ముద్దుడొకట కనిష్టాధికారి యొక్క వేరొక లక్షణం. స్వయంగా దేహాత్మ బుద్ధి కలవాడే అతడు భౌతిక సంపదల పట్ల ఆకర్షితుడు. ఆ విధంగా అతడు ఆ విష్ణు భగవాని స్థితినే కించపరచును. అందువలన మధ్యమాధికారి భక్తుడు ఆ అభక్తులను విమర్శించినప్పుడు అట్టి కనిష్టాధికారి కల్పి చెందును. కరుణ దయ పేరిట అట్టి వాడు లౌకికుల భక్తిహీన కార్యక్రమాలన్నింటినీ బలపరుచుచుండును. భక్తి యోగం అందరి ఉన్నతాంశం నెరగని వాడు, కృష్ణ భక్తి అందులో అపరిమిత దివ్యానందం తెలియని వాడు అయిన కారణంన అతడు భక్తి యోగము కేవలం జీవితం నందని ఒక ధార్మికాంశం మరియు జీవితంలో అనేకమైన భోగినీయాంశములు కలవని తలుచుచుండను. అందువలన శ్రీకృష్ణుడే సర్వస్వమని అనుభూతం ఉంచుకునేది మధ్యమాధికారులు అభక్తులను విమర్శించినప్పుడు వారు కుపితులగుదురు. అట్టి వ్యక్తి కృష్ణుని యందు గల ప్రాథమిక శ్రద్ధ కారణంన భక్తునిగా భావింపబడను. అతడు భక్తాదముడే అని, అంటే అధమ స్థితిలో ఉన్న భక్తుడు మధ్వాచార్యులు పలికిరి. అట్టి లౌకిక భక్తులు శ్రీ విగ్రహారాధన యందు నియమ నిబంధనలను పాటించినచో క్రమంగా ఉన్నత స్థాయికి ఉద్ధరింపబడి చివరకు విశుద్ధ భగవద్భక్తులుగా అయ్యేదరు. వైష్ణవాపరాధం చేయనప్పుడే ఇది వారికి సాధ్యపడను, లేంచో వారి పురోగతి నిలిచిపోగలదు. హరే కృష్ణ. ఒక్క తద్భక్తాన నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ కనిష్టాధికారి భక్తుల గురించి చెప్తున్నారు. కనిష్టాధికారి భక్తులు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం లేక కాదు, నాస్తికులు అంతకంటే కాదు. కానీ వాళ్ళు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని దేవతల్లో ఒకడుగా అనుకుంటారు. వాళ్ళకి దేవీ దేవతలకి కృష్ణుడికి మధ్య తేడా తెలియదు. ఒకవేళ మనలాంటి వాళ్ళ క్లాసులు విని కృష్ణుడి స్థాయి వేరు, దేవీ దేవతల స్థాయి వేరు, కృష్ణుడిని పూజిస్తే దేవీ దేవతలందరినీ ఆటోమేటిక్గా పూజించినట్లే అనేటువంటి విషయాన్ని చెప్పినా, కృష్ణుడిని దేవాది దేవుడు అని నమ్మినా దేవీ దేవతల ఆరాధన మానకుండా ఉంటాడు. దేవీ దేవతల ఆరాధన కంటిన్యూ చేస్తూనే ఉంటాడు అనుకుందాం. ఇలాంటి వ్యక్తి ఏ క్షణంలో అయినా పతనం చెందేటువంటి అవకాశం ఉంది. ఏమిటండి ప్రాబ్లం చేస్తే అని అనుకోవచ్చు, కానీ అది భౌతికమైనటువంటి భక్తి. ఆ భక్తి ఆధ్యాత్మిక స్థాయిలో లేనటువంటి భక్తి అని వాళ్ళకి తెలియదు. ధార్మికంగా ఉన్నాము అని అనుకుంటారు, పుణ్యకార్యాలు చేయడమే భక్తి అని అనుకుంటారు. భక్తి అంటే కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం చేయాలి, భౌతిక ప్రయోజనం కోసం కాదు అని వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని మధ్యమాధికారి భక్తి మందలించారనుకోండి, అరే ఏం చేస్తున్నావు నువ్వు, ఇలా కాదు భక్తి చేయాల్సింది అని చెప్పారనుకోండి, అప్పుడు వీళ్ళకి కోపం వస్తుంది. వీళ్ళకి వచ్చినటువంటి కోపంతో వీళ్ళు మధ్యమాధికారి చెప్పినటువంటి దాన్ని వినరు. అందుకని మన క్లాసుల్లో అటెండ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఎప్పుడైతే మనం దేవీ దేవతల ఆరాధన గురించి మాట్లాడతామో వాళ్ళు క్లాసులకు రావడం మానేస్తారు. చాలా మంది ఇప్పుడు కొంతమంది మిగిలారు. చాలా మంది ఇంతకు ముందు మన క్లాసులకు వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు రావట్లేదు, చాలా మంది రావట్లేదు. కానీ వాళ్ళు రావట్లేదు కదా అని చెప్పేసి మనం సత్యాన్ని చెప్పకుండా అయితే ఉండవు. ఏదైతే పరమ సత్యమో దాన్నే మనం చెప్తాం. ఏదైతే మనకి ఆచార్యులు పరంపర ద్వారా ఇచ్చారో అదే మనం చెప్తాం. కనిష్టాధికారికి తెలిసిందల్లా ఏమిటి అనంటే ధార్మికంగా ఉండడమే భక్తి అని అనుకుంటారు. వాళ్ళు వెళ్ళి విగ్రహారాధన నిష్ఠతో చేసినప్పటికీ గర్భగుడిలో నుంచి బయటికి రాగానే జనాలతో గొడవలు వేసుకుంటారు. గుళ్ళోనే 10 మందితోటి 10 రకాలుగా మాట్లాడతారు. గుడి యాజమాన్యాన్ని కూడా నిందిస్తారు. మీరెందుకు ఇక్కడ ఇలా చేశారు, మీరెందుకు అక్కడ అలా చేశారు, ఇక్కడ ఎందుకు క్లీనింగ్ లేదు, ఇక్కడ పూజారి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఎందుకు నూనె వడ్డించలేదు దీపంలో. ఇలా చూసిన ప్రతి దాంట్లోనూ తప్పులు కనిపిస్తాయి. తప్పులు కనిపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా నిందిస్తూ ఉంటాడు. కానీ భగవంతుడిని పూజిస్తూనే ఉంటాడు. ఇది కనిష్టాధికారి భక్తుడి యొక్క లక్షణం. అంటే ప్రతి వ్యక్తిని మిత్రుడుగా చూడలేనటువంటి వ్యక్తి. భగవంతుణ్ణి ఆయన అర్చన చేస్తూనే భగవంతుడి యొక్క
పూర్ణత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితి, కృష్ణుడి యొక్క ఉన్నతత్వాన్ని తెలుసుకోలేనటువంటి స్థితి. ఇలాంటి వ్యక్తులు భౌతికమైనటువంటి వ్యక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోతే ఇంకా ఎంత ప్రమాదంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు కేవలం దేవీ దేవతలను పూజిస్తూ కేవలం భౌతికమైనటువంటి కోరికల కోసమే అర్చనలు చేసేటువంటి వ్యక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోయారనుకోండి, వీళ్ళని ఇంకెవరైనా రక్షించగలుగుతారా? ఎవరు రక్షించలేరు. అంటే కనిష్టాధికారి భక్తుడు కొత్తగా భక్తిలోకి వస్తున్నటువంటి స్థితి, అప్పుడప్పుడే మాల పట్టుకొని అప్పుడప్పుడే చాంటింగ్ చేయడం మొదలుపెట్టినటువంటి భక్తుడు, ఇంకా పూర్తిగా భగవంతుడి మీద విశ్వాసం రానటువంటి వాడు, ధార్మికంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఏంటో తెలియనటువంటి, సిద్ధాంతం తెలియనటువంటి, ఫిలాసఫీ తెలియనటువంటి భక్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కనిష్టాధికారి భక్తులు. ఇలాంటి వాళ్ళే మనం నిత్యం చూస్తున్నటువంటి వాళ్ళు. మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళే మనకి ఎదురవుతారు. చివరికి హరే కృష్ణ మహామంత్ర జపం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా భౌతిక లాభం అనుకునే స్థాయిలో ఉంటారు. పుణ్యం వస్తుందంట అని చేస్తారు, పాపాలు పోతాయంట అని చేస్తారు, మంచి జరిగిద్దంట అని చేస్తారు. అంతే తప్ప దానికి మించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఒకటి ఉంది హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకుంటే అని వాళ్ళకి తెలియదు. అందుకనే వీళ్ళు కనిష్టాధికారి భక్తులు చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మదర్శులు కానే కాదు అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. వైష్ణవాపరాధాలు ఎక్కువగా చేస్తారు వీళ్ళు. కనిష్టాధికారులు వైష్ణవాపరాధాలు చేస్తారు. మధ్యమాధికారి భక్తులు వైష్ణవాపరాధం చేయరు, కనిష్టాధికారులు వైష్ణవాపరాధం చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఒక వైష్ణవుని చూసి భగవంతుడితో సమానంగా భావించట్లేదు అని అంటే, ఒక వైష్ణవుని చూసి కూడా నమస్కారం తెలియచేయలేదు అని అంటే కనిష్టాధికారులమే ప్రభు, మాతాజీ కనిష్టాధికారుల భక్తులమైనట్లే, కనిష్టాధికారి భక్తులు అన్నట్లే. ఇంకా మనకు ఒక వైష్ణవుని చూస్తే దండం పెట్టాలి అని అనిపించట్లేదు అని అంటే మనం కనిష్టాధికారి భక్తులు అన్నట్టే. ఓకే, సో క్రమంగా మనం కనిష్టాధికారి భక్తులుగా ఉన్నటువంటి మనము క్రమంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. మధ్యమాధికారి భక్తుల సాంగత్యం తీసుకొని వెళ్ళాలి. మధ్యమాధికారి భక్తులు చెప్పేటువంటి దాన్ని మనము ప్రామాణికంగా తీసుకొని వెళ్ళాలి. మనల్ని బయటికి, అంటే మనం ఇప్పుడు బావిలో పడ్డాం అనుకోండి, బావిలో నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? బావి పైన ఉన్నటువంటి వాళ్ళ సహకారం తీసుకుంటేనే మనం పైకి రాగలుగుతాం. లేదు, బావిలో ఉన్న వాళ్ళే నాకు సహాయం చేస్తారులే, మీరేం బయట ఉన్న వాళ్ళు అవసరం లేదు అంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బావిలోనే ఉండిపోతారు, బయటికి రాలేరు. కాబట్టి బావి బయట ఉన్నటువంటి మధ్యమాధికారి భక్తులు అంటే ఆచార్యులు, వాళ్ళు వేసిన తాడు పట్టుకొని మనం పైకి రావాలి. ఓకే, ఎప్పుడైతే అలా చేస్తామో స్లోగా మనలో అపరాధ స్వభావం అనేటువంటిది తగ్గిపోతుంది. భక్తుల వైష్ణవుని రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు వైష్ణవుని చూస్తే అలా మారవా మనం? కొద్దిగా మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోతాయి, మనం కూడా వైష్ణవుల్లా మారిపోతాం. అది కనిష్టాధికారి భక్తులు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని. కనిష్టాధికారి భక్తుడి లక్షణాలు అర్థమైనాయి కదా మాతాజీ? ఎవరిని విమర్శించకూడదు, అభక్తులని విమర్శించకూడదు, భక్తులని విమర్శించకూడదు. కానీ కనిష్టాధికారి భక్తుడు ఏం చేస్తాడు? విమర్శిస్తాడు, అందరినీ విమర్శిస్తాడు. ఓకే, నెక్స్ట్ సునీత మాతాజీ చదవండి. ప్రభు హరే కృష్ణ. అయితే సో ప్రభుజీ, కర్మకాండలు చేసేవాళ్ళంతా కనిష్టాధికారులని అర్థం చేసుకోవచ్చుగా ప్రభుజీ? అవును, దేవీ దేవత ఆరాధకులు, కర్మకాండ చేసేవాళ్ళు, పుణ్యకర్మలు చేసేవాళ్ళు అందరూ. అంటే కర్మకాండలు అంతే. ఇంకొకటి మనం అనుకుంటాం, ఓకే మనం కర్మకాండ చేయట్లేదు, మనం కృష్ణ భక్తిలో ఉన్నాం అని అనుకుంటాం. మనకు తెలియకుండానే మనం కర్మకాండలో కూడా చేస్తూనే ఉన్నాం. ఇంకా ఎందుకు ఈ 5-6 రోజుల నుంచి 60 మంది వచ్చే మన భాగవతం క్లాస్కి 38 మంది 40 మంది ఎందుకు వస్తున్నారు? వినాయక చవితి. మనం అందరం కృష్ణ భక్తిలో ఉన్నాం, భాగవతం వింటున్నాం కాబట్టి అని మనం అనుకుంటున్నాం. కానీ మనం కూడా కనిష్టాధికారి స్థితిలోనే ఉన్నాం. ఇదే ఒక నిదర్శనం.
ఓకే ప్రభుజీ ఇప్పుడు భగవంతుడిని విశ్వసించి అందరినీ మిత్ర స్వభావంలో చూడడం వల్ల కూడా కనిపించాలి కాదు. అంతే. భగవంతుడి మీద విశ్వాసం ఉన్నా అందరూ నీకు మిత్రులా కనిపించట్లేదంటే కనిష్టాధికారులు అన్నట్టు. కనిష్టాలు. మన ఇంట్లోనే అంతే. మనకి శత్రువులు ఉన్నారు కదా మాతాజీ. అవును ప్రభుజీ. ప్రభుజీ అందరు కలుపుతారు. ప్రభుజీ రోజు ఇదే ఆర్గ్యుమెంట్ ప్రభుజీ ఇంట్లో. అదే కదా. వాళ్ళు చేసేదేమో చెప్తేనేమో వాళ్ళకి నచ్చదు. ఓకే. కష్టమవుతుంది ప్రభుజీ అంటే చాలా మీరు దానికి. ఆ రకంగా శత్రుత్వం ఉంటే ఓకే. ఏంటి మనం చేస్తున్న పద్ధతిని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అనే బాధతోటి వాళ్ళకి చెప్తే ఓకే. కానీ ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు, నాకెందుకు వీళ్ళ వల్ల ఈ కష్టం, వీళ్ళే కదా నా కష్టానికి కారణం. మన ఇంట్లో ప్రత్యేకించి తోటి కోడళ్ళు, అత్తా కోడళ్ళు, ఆ, వీళ్ళ మధ్యలో డిఫరెన్స్లు ఉంటాయి చూసారా, ఇవి కూడా పోవాలి. ఇవి కూడా పోయినప్పుడు మనం కనిష్టాధికారి స్థాయి నుంచి బయటకు వచ్చినట్టు. Yes, yes, ప్రభు. చాలా కష్టం ప్రభుజీ, చాలా అలాంటి కష్టం. కష్టాలు లేవు కొంచెం ప్రభుజీ. కొంచెం అవును ప్రభుజీ కష్టం. ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు డివోషనల్ గా ఉంటే ప్రాబ్లం లేదు ప్రభుజీ. ఎదుటి వాళ్ళది అంటే మనమైతే ఒక పెద్ద గొప్ప పడమని కాదు ప్రభుజీ. మన వాళ్ళు మన ఒకళ్ళొకరు ఫ్యామిలీ వాళ్ళు ఆపోజిట్ గా మాట్లాడుతుంటే ఇప్పుడు వినేసరికి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో కొంచెం అదే ప్రాబ్లం మాతాజీ, అవుతుంది. అదే మనం విచిత్రంగా ప్రవర్తించకూడదు అంతే. మనం వాళ్ళలానే ప్రవర్తించి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయండి. మాకు అట్లా అనిపించట్లేదు ప్రభు చైతన్య పాదం అని. అదే మన ప్రవర్తన వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది మాతాజీ. ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళ మనం అదే దృష్టితో వచ్చింది ఆలోచించండి. ప్రభుజీ పెద్ద ప్రాబ్లం, అదే పెద్ద ప్రాబ్లం. అదే అందుకనే వాళ్ళ దృష్టితో ఆలోచించి ఏ పనైనా చేయాలి. మన దృష్టితో ఆలోచించి మనం పనులు చేసామంటే మనం ఎవరికి నచ్చం. ఉమ్. ఓకే. ఎవరండి సినిమా పోదామా గుడికి పోదామా అంటే గుడికి పోదాం అనేవాళ్ళు. ఒక్కళ్ళే అవును. ఉంటారు ప్రభుజీ. సో సరే నేను నీతో పాటు సినిమాకి వస్తాను, నువ్వు నాతో పాటు గుడికి వస్తావా అని అడగాలి. అప్పుడు అలా నేను చేస్తున్నాం ప్రభుజీ, అలా అయితే ఓకే మేము చేస్తున్నాం కానీ పడిపోయేటట్టున్నా ప్రభుజీ నేను అట్లా అడిగితే అందుకే అడగదు. అందుకనే అంటే ఆ గంట మీ హస్బెండ్తో మీరు సినిమాకి వెళ్ళిన మాది, తర్వాత 12 గంటలు మీరు భక్తులతో ఉండండి. అప్పుడు ప్రభుజీ ప్రభుజీ నువ్వు బెంగళూరు వెళ్ళిపో అంటున్నారు ప్రభుజీ. అవునా. బ్యాగ్ బ్యాగ్ సర్దుకొని బెంగళూరు వెళ్ళంటున్నారు. అందుకని కొంచెం కొంచెం రిలాక్స్ అవనివ్వండి వాళ్ళని, కొంచెం వాళ్ళని కంఫర్ట్ ఫీల్ అవనివ్వండి. ఓకే. మీరు మారినట్టు సడన్ గా వాళ్ళు కూడా ఒక రోజులో మారిపోరు, సమయం పడుతుంది వాళ్ళకు కూడా. ఇంకొకటి ఏంటంటే మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, మీరు అందరూ సంతోషపడాల్సిన విషయం ఏమిటి అని అంటే, చేసుకొని మీకు వాళ్ళు సేవ చేస్తున్నారు. yes, ప్రభు. మీకు తెలియకుండానే వాళ్ళు భక్తిలో ఉన్నారు. మీరు అవును వాళ్ళ భక్తులు అని అనుకుంటున్నారు, కానీ మీకంటే అవును, గొప్ప అవును. భక్తులు వాళ్ళు. ఓకే. ప్రభుజీ మీకు వాళ్ళు మొన్న సేవ చేస్తున్నారంటేనే మీకంటే వాళ్ళు గొప్ప భక్తులు. కృష్ణుడు అంతే అంతే మన ప్రభు. ఆచార్యులు ఏం చెప్తారు, హ్మ్? సేవకు సేవ చేస్తాం. దాసాను దాసులకి దగ్గరగా ఉంటాడు కృష్ణుడు. అవును. మీకంటే దగ్గరగా మీకు సేవ చేసే వాళ్ళకు ఉంటాడు కృష్ణుడు కదా. అవును. రామదాసు కనపడలేదు రాముడు, కానీ రామదాస్ భార్య కనపడ్డాడు రాముడు. Yes, ప్రభుజీ. ఓకే. ఆయనకి సేవ సేవ చేసిందని. చేసుకుంటారు. ఎస్. ఓకే. వినాయక చవితి చేయట్లేదని గొడవ చేశారు ప్రభుజీ మా పిల్లలు. రామదాసుకి కనపడలేదు రాముడు, కానీ తానీషా కనపడ్డాడు రాముడు. కానీ Yes, yes, ప్రభు. Yes. కాబట్టి గుర్తుంచుకోండి, దాసాను దాసులకి ఎవరైతే ఉన్నారంటే చివరి స్టేజ్లో ఎవరున్నారో వాళ్ళకి కృష్ణుడి దగ్గర ఉంటాడు. కాబట్టి మీకు సేవ చేస్తున్నందుకు మీరు సంతోషించండి. మీకు తెలియకుండానే మీకంటే గొప్ప భక్తులు అన్నట్లు వాళ్ళు, వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళు మీకంటే భక్తులు, వాళ్ళకంటే భక్తులు. కాబట్టి మారేంతవరకు ఓపిక పట్టండి, మీలా మారేంతవరకు ఓపిక పట్టండి. మీలా లేరు కదా అని చెప్పేసి వాళ్ళు భక్తులు కాదు అని అనుకోవద్దు. అలా ఏం ఇంకా లేదు మీ మీద ప్రభుజీ. గౌరవంతో వాళ్ళు ఒక మాలో 2 మాల్లో 4 మాల్లో చాంటింగ్ కూడా చేస్తున్నారు. అంతకంటే అదృష్టం ఏముంది? మీ మీద చేస్తున్నారు గౌరవంతో ప్రభుజీ. చేస్తున్నారు కదా. ఎస్ ప్రభు. అసలు అందుకు చెయ్యి వాళ్ళని ప్రశంసించండి. వాళ్ళని ఎప్పుడు అవకాశం ఉన్నా కానీ వాళ్ళని ప్రశంసించే పని చేయండి. అప్పుడు వాళ్ళు మీలా మారుతారు. ఓకే. ప్రభుజీ మా ప్రభుజీ ఏం చేయొద్దు అత్తగారికి మామగారికి నాకు సేవ చేయి చాలా అంటుంది. అందుకే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రభుజీ మొన్న మా ఇంట్లో వినాయక చవితి చేయలేదని గొడవ చేశారు ప్రభుజీ మా పిల్లలిద్దరు. చేస్తే సరే వినాయక చవితి అని అన్ని చేసి పెట్టాను ప్రభుజీ. కృష్ణాష్టమి లాగా కీర్తన చేయించాను ప్రభుజీ, గంటన్నర. నువ్వు వినాయక చవితి కదా చేసింది కృష్ణాష్టమి చేసావు ప్రభుజీ. హరిబోల్ హరిబోల్ మాత. కీర్తన చేయించాను ప్రభుజీ, గంటన్నర అలిసిపోయారు. అలా చేశాను. ఓకే. అది చదవండి మాధవి, సునీత మాధవి. తద్భక్తానాం ఉపేక్షకాః
పుర్యుర్విష్ణావపి ద్వేషం అని శ్రీల మధ్వాచార్యులు పలికిరి. భగవద్భక్తులను నిర్లక్ష్యపరచువారు లేదా ఉపేక్షించువారు విష్ణు భగవానుని పాదపద్మముల ఏడ అపరాధమునర్చిన వారుగా భావింపబడదురు. అట్లే దేవతలను అగౌరవించువారు భక్తిరహితులై జనన మరణ చక్ర రూపమగు సంసారం అందే తిరిగి తిరిగి పరిభ్రమింతురు. పూజ్య దేవాస్తత సదా దేవతలు భగవద్భక్తులు కనుక వారి సదా వారికి గౌరవం ఒసగవలెను. ఎవడేని దేవతాద్వేషి అయినచో అతడు భగవద్వేషిగానే పరిగణించబడును. అట్లే దేవతలను శ్రద్ధతో గౌరవించువాడు భగవత్ సంకల్పమును గౌరవించువానిగా పరిగణించబడును. భగవంతుళ్ళు అనేక మంది కలరని వైష్ణవుడు మూర్ఖంగా భావింపడు. దేవదేవుడు ఒక్కడేనే అతడు ఎరిగియుండును. కానీ శ్రీమద్ భాగవతమునందు పలుమార్లు చెప్పబడినట్లు భౌతిక జగత్తునందు భగవానునికి ఒక కార్యమున్నది. అదే ప్రకృతి యొక్క క్రూర నియమముల ద్వారా బద్ధజీవులను సంస్కరించుట. భౌతిక జగత్తు నందలి భగవత్ కార్యములో దేవతలు ఆ దేవదేవుని దేహాంగములుగా భావింపబడుదురు. భగవద్గీత 7.20 యందు ఇట్లు తెలుపబడినది. కామైస్తైస్తైర్వృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. విషయ కోరికలచే జ్ఞానం అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుచొచ్చి తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరిద్దరు. కానీ శ్రీకృష్ణుని సేవించడి వరమును బయటకు బడయుటకు దేవతలను అర్చించిన భక్తుల ఉపమానములు పెక్కు కలవు. శ్రీకృష్ణుని పొందుటకు గోపికలు దేవతార్చనము చేసిరి. అట్లే శ్రీకృష్ణుడే తన ఏకైక లక్ష్యముగా కలిగినటువంటి రుక్మిణీదేవి తమ వివాహ దినమున అట్టి దేవతార్చననే నెలకొనినది. నేటికి ఈ కృష్ణ చైతన్య ఉద్యమ ప్రచారకులు ఎంతో కరుణతో మర్యాదతో ప్రముఖ వ్యక్తులను భక్తితో నెలకొల్పుటకు యత్నించుచున్నారు. చదువుతారు మొదటి. ఆ విధంగా అట్టి ధనికులు నేను చదివినా ప్రభు. వారు అవు జనులు ప్రపంచమంతటను కరెంట్ పోయింది ప్రభుజీ, కనపట్లేదు. శ్రీకృష్ణుని కీర్తించుటకు కృష్ణ భక్తిలో తమ సర్వస్వమును వినియోగించుచున్నారు. అట్లే దేవతలకు నమస్కరించుట, తద్వారా వారి నుండి కృష్ణ భక్తి కొరకు సమస్త సదుపాయములను బడయుట భక్తి మార్గమునకు విరుద్ధము కాదు. అయినను నేటి కాలంలో అట్టి దేవతార్చనము ఎంతో దిగజారినది. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తనను ఈ యుగమునకు ఏకైకమగు యథార్థ పద్ధతి అని ఉపదేశించిరి. కానీ దేవతార్చనకు విరుద్ధంగా భగవద్గీత వసగినటువంటి ఆదేశములను భగవద్భక్తులు ప్రామాణికులకు వైష్ణవులే అయినట్టి దేవతల ఎడ అపరాధము చేయుటకు ఉత్తర్వని తప్పుగా వ్యాఖ్యానించరాదు. ఓకే, సో మధ్వాచార్యులు ఏం చెప్తున్నారు అంటే, ఈ కనిష్టాధికారి భక్తులు వైష్ణవాపరాధాలు చాలా ఎక్కువగా చేస్తారు. విష్ణు భగవానుడి యొక్క పాద పద్మాలని అర్చించేటువంటి వైష్ణవుడి పట్ల అపరాధం చేసినటువంటి వ్యక్తి భౌతిక సంసారంలోనే ఉండిపోతారు. ఓకే, వాళ్ళకి ఎప్పటికీ కూడా ముక్తి రాదు. తిరిగి తిరిగి ఈ భౌతిక సంసారంలోనే పరిభ్రమిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. తర్వాత దేవతార్చకుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు దేవతా అర్చనలు కూడా చేస్తారు, బద్ధజీవులు. అలాంటి వాళ్ళకి కూడా ప్రచారం చేయటం కోసం కేవలం మీరు అర్థం చేసుకోండి, కేవలం దేవతార్చనలు చేసేటువంటి దేవీ దేవతలను అర్చనలు చేసేటువంటి వ్యక్తులను కూడా వాళ్ళల్లో కలుపుకోవడం కోసం వాళ్ళతో పాటు వీళ్ళు కూడా దేవీ దేవతల ఆరాధన చేస్తున్నట్టు కనిపిస్తారు. అంటే వీళ్ళు గొప్ప వాళ్ళకి పూజలు చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తే మేము నిన్న సెంటర్ పెట్టాం. ఓకే, కొత్త ప్లేస్లో మేము సెంటర్ ఇనాగ్రేషన్ చేసాం. మాకు ఆ ప్లేస్ ఇచ్చినటువంటి వ్యక్తి దేవీ దేవత ఆరాధకుడు. ఓకే, ఆయన ఏం కృష్ణ భక్తుడు కాదు, పుణ్యకార్యాలు చేస్తాడు, పుణ్యకర్మలు చేస్తాడు. మేమేం చేసాం, ఆయనకి నిన్న సన్మానం చేసాం. మేము ఆయన చాలా గొప్పగా ఫీల్ అయ్యాడు. వాళ్ళకి అదే కావాలి కదా. భక్తిలో అగ్రస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సన్మానం చేయాలి అని కోరుకుంటాడా? లేదు ప్రభుజీ, కోరుకోరు. గౌరవంగా చూడాలి అని కోరుకుంటాడా? అంతగా ఆశించారు ప్రభుజీ. ఏం చేయదు. మనం ఏం చేస్తాం, మనం 100 రూపాయలు డొనేషన్ ఇచ్చి నా పేరు చదవలేదు, నా పేరు చెప్పలేదు, నా పేరు శిలాఫలకంలో చెక్కలేదు అంటాం. ఓకే, అవసరమైతే ఆ మందిరం మేనేజ్మెంట్ కూడా మనం గొడవ పడతాం. కానీ ఉత్తమ శ్రేణి భక్తులు, మధ్యమాధికారి భక్తులు, దేవీదేవత ఆరాధకులు కానప్పటికీ దేవీదేవతలను వదిలిపెట్టండి, గొప్పవాళ్ళను కూడా నమస్కరిస్తారు, గొప్పవాళ్ళకు కూడా పూజలు చేస్తారు, గొప్పవాళ్ళను కూడా సన్మానిస్తారు. అది అవసరం. ఎందుకు అవసరం?
తన భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం కాదు, కృష్ణ సేవ కోసం అవసరం. ఎస్ ప్రభు. ఓకే, ఇప్పుడు మేము ఆయన్ని సన్మానించామనుకోండి, ఆయన చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. మీకు ఇంకో విషయం తెలియదు, నిన్న ఆయన సన్మానించిన తర్వాత ఆయన మాకు ప్లేస్ ఇచ్చినటువంటి వ్యక్తి అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఆయన సొంత ఇల్లు ఉంది. సొంత ఇల్లు చాలా పెద్దది. ఆ డాబా పైన అక్కడ ఎవరైనా భక్తులు ఉంటే అక్కడ కూడా సెంటర్ పెట్టమని చెప్పాడు ఫ్రీగా. హరి బోల్. బోల్ ప్రభు, హరి బోల్. అదేం ప్రభుజీ, చాలా మంచి మళ్ళీ మాట. ఇంకోసారి సన్మానించండి ప్రభుజీ. మళ్ళీ ఇంకోసారి సన్మానించాలి అంటే మీరు అర్థం చేసుకున్నారు. అంటే మనం అందరిలో ఆయన నిలబెట్టి పూలమాల వేసి శాలువా కప్పి ఆయన సన్మానిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు ప్రభు. ఫీల్ అయ్యాడు, ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఈ అలా ప్లేస్ ప్రభు. మీది, మీ ఇష్టం వచ్చినట్లు అందరి ముందే చెప్పేశాడు, మీ ప్లేస్ మీది, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అని చెప్పాడు. అంతేకాదు, మా ఇల్లు కూడా 3 నెలల్లో రెడీ అయిపోతుంది, మా ఇంటి పైన కూడా మీరు వాడుకోండి, దానికి ఎలా కావాలో ఇప్పుడు చెప్తే నేను ఇప్పుడే అలా చేసి పెట్టి ఉంచుతాను మీకు అని అన్నాడు. హరి హరి అవును బోల్ ప్రభు. ప్రభుజీ, ఎలా అయినా కనీసం వాళ్ళలో సుకృతిని యాడ్ చేస్తున్నారు చక్కగా. హరే కృష్ణ. అంటే వాళ్ళు మీరు అర్థం తెలియకుండా చేసుకోండి, చేస్తున్నారు అంటే భక్తులు ఒకవేళ దేవీ దేవతలను ఆరాధించినట్లు కనిపించినా, ప్రముఖులని ఆరాధించినట్లు కనిపించినా, వాళ్ళ ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం అందరినీ కృష్ణ భక్తి భావంలో తీసుకురావాలి అని. Yes, ప్రభు. కానీ ఎంత బాగా కనెక్ట్ అయ్యారు ప్రభు మీకు వాళ్ళు. అంతకు మించి వాళ్ళని రోజు మేము ప్రతి ఆదివారం రమ్మని ఇన్వైట్ చేశాము. ఇంకా నేను ఏం చెప్పానంటే, మీరు ఇల్లు కొత్త కడుతున్నారు కాబట్టి ఇంక 3 నెలల్లో రెడీ అవుతుంది అని అంటున్నారు కాబట్టి, మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మేము మీ ఇంటికి వచ్చి కీర్తన చేస్తామని చెప్పారు. హరి బోల్. చాలా అంతకంటే హ్యాపీ అద్భుతం అయ్యారు. ఏముంది ప్రభు. మేము అందరం వచ్చి మీ ఇంట్లోనే మేమే ప్రసాదం తెప్పిస్తాము, మీ చేతుల మీదుగా మీరు అందరికీ ప్రసాదం పెడుతురు కానీ అన్నారు. నిన్న వర్షం పడింది. ఓకే, మేము క్లాస్ చెప్తుంటేనే వర్షం పడింది. సైడ్ వాల్ మీద నుంచి వర్షం లోపలికి వస్తుంది అన్నమాట, జల్లు. కొంతవరకు నీళ్లు లోపలికి వచ్చేసాయి. మేము క్లాస్ జరుగుతున్న ప్లేస్ని కూడా మార్చాము. అక్కడే ఉన్నారు ఆయన, చూస్తూనే ఉన్నారు. ఓకే, మొదటి రోజే మనకి ఈ సెంటర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో మనకి కృష్ణుడు తెలియజేస్తున్నారు అని నేను చెప్పాను. నేను ఆయన ఉన్నారు అని గమనించలేదు. నేను అసలు యాక్చువల్గా ఆయన వస్తారు అని అన్నారు, కానీ వచ్చారు అనే మాట నేను గమనించలేదు. వచ్చి ఆయన అక్కడే కూర్చొని వింటున్నారు. నేను ఓనర్తో మాట్లాడి ఆయన పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ సండే కల్లా ఇక్కడ నేను నెక్స్ట్ వీక్ కనుక మళ్ళీ వర్షం వస్తే లోపలికి నీళ్లు రాకుండా ఇక్కడ ఏర్పాటు చేపిస్తాను అని నేను అందరి ముందు చెప్తున్నా. వెంటనే అక్కడే ఉన్నారు ఆయన. ఆయన లేచి నెక్స్ట్ సండే కల్లా చేద్దామని అన్నారు. హరి బోల్. ఓకే, అంటే ఇంకొకటి దానికి సుమారు ఒక 80,000 ఖర్చు అవుతుంది. ఓకే, అడిగాం, కొటేషన్ అడిగాం. 85,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. అంటే చుట్టూతో గ్లాస్ డోర్లు పెట్టేయాలి, ఎక్కడైతే ఓపెన్ ఉందో ఆ ఓపెన్ ఉన్నంత వరకు గ్లాస్ డోర్ పెట్టేయాలి. 85,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆయన అన్నారు, మీరు ఖర్చు పెట్టండి, అందులో నేను కొంత షేర్ ఇస్తాను అని అన్నాడు ఆయన. ఓకే, కొంత నేను ఇస్తాను, మీరు ఖర్చు పెట్టండి, మీరు చేయించండి అని అన్నారు. అంటే మీరు చూడండి, మనకి ఇలాంటి ఒక అరుదైనటువంటి సందర్భాలు, అంటే కృష్ణుడు అన్ని ఏర్పాటు చేసుకుంటాడు, మనం ఏదో చేస్తున్నాము అని మనం అనుకుంటాం. కానీ నిజానికి మనం చెయ్యాలి అనుకున్నది కృష్ణ సేవ అయినప్పుడు మనకి కేవలం మనం నిలబడాలి అంతే, మిగిలినవన్నీ కృష్ణుడే చేసుకుంటూ వెళ్తారు. మనం ఏం చేయని అవసరం, అన్ని కృష్ణుడే చేస్తారు, అన్ని ఏర్పాట్లు కృష్ణుడే చేసేస్తారు. ఓకే, ఆ వ్యక్తిలో ఆ స్వభావాన్ని తీసుకురావడం. ఆయన మామూలుగా అయితే పుణ్యకర్మలు చేసే వ్యక్తి తప్ప ఆయన ఏమి వైష్ణవుడు కాదు. కానీ ఆయన మనసులో మనకి ప్లేస్ ఇవ్వాలి అని, ఆయన మనసులో మనకి ఒక సహాయం చేయాలని, కృష్ణ సేవ జరగాలి అని కోరుకోవడం ఉంది చూసారా, అది కృష్ణుడు ఆయన మనసులో నుంచి కలిగించినటువంటిది అది. సో ఆయన సేవకి ఎవరు ఎక్కడ ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగించుకుంటారు కృష్ణుడు. ఓకే, కాబట్టి మనం ఎవరిని అవమానించాల్సిన పని లేదు, నిందించాల్సిన పని లేదు. సాధ్యమైనంత వరకు దేవీదేవత ఆరాధన చేస్తున్నట్లు కనిపించినా కానీ మన ఉద్దేశం దేవీదేవత ఆరాధన వల్ల పొందేటువంటి భౌతిక లాభం కాదు, కృష్ణ భక్తి. ఓకే, సో అందుకనే ఎవరినైనా సరే అవసరమైతే గౌరవించండి, ఎవరినైనా సరే అవసరమైతే పూజించండి. కానీ దాని వెనకాల ముఖ్యమైన ఉద్దేశం కృష్ణ భక్తి. కనెక్ట్ చేయడం ఇప్పుడు ప్రభు. మాధవి చెప్పారు, మీరు వాళ్ళ పిల్లలు వినాయక బొమ్మను పెట్టి పూజ చేయకపోతే బాధపడ్డారని చెప్తున్నారు. అయినా సరే కృష్ణుడి కీర్తనే చేసేసారు. ఓకే, అలా అన్నమాట. అంటే దేవీ దేవతలను అడ్డం పెట్టుకుని కూడా కృష్ణుడినే చేయాలి, కృష్ణుడికే చేయాలి మనం పూజ. సో అది నిజమైనటువంటి ఆరాధన. లేదు అని అంటే మనం కనిష్టాధికారి భక్తులుగానే మిగిలిపోతాం.
కనిష్టాధికారి భక్తుడికి ముక్తి అనేటువంటిది రాదు. ఓకే, మిగిలింది రేపు చదువుకున్నాం మాతాజీ. 9:10 అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో కృపాసింధుభ్యో పతితానాం దేవేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో పతితానాం నమః. వైష్ణవేభ్యో హరే నమః. కృష్ణ హరే 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 కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ 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 హరే సో హరే. ఇంకో హరే ముఖ్యమైన కృష్ణ విషయం ప్రభుజీ మీరు దండకం. గుర్తుంచుకోవాలి, దేవీ దేవతల ఆరాధన చెయ్యొచ్చు అని సర్టిఫై చేసినట్టు కాదు ఇక్కడ. ఓకే, దేవీ దేవతల ఆరాధన చేయడానికి భాగవతం ఒప్పేసుకుంది అని అనుకోవద్దు. ఇది కేవలం డ్రామా. ఓకే, డ్రామా. ఓకే, ఎందుకంటే అలా చేస్తేనే కృష్ణ భక్తికి అవకాశం వస్తుంది కాబట్టి. ఓకే, గోపికలు కూడా కాత్యాయని వ్రతం చేశారు కృష్ణుడి కోసం. రుక్మిణీదేవి కూడా అమ్మవారి పూజ చేశారు కృష్ణుడి కోసం. ఓకే, కృష్ణుడి కోసం వాళ్ళు చేశారు కదా, నేను ఎందుకు చేయకూడదు, నేను కూడా కృష్ణుడి కోసమే చేస్తాను అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఉత్తమాధికారి భక్తులు, మనం కనిష్టాధికారి భక్తులు. మనం గనక దేవీ దేవతల సాంగత్యంలో గెలిపితే మనం కూడా భౌతికంగా మారిపోతాం, వాళ్ళు వెళ్తే మారరు. కాబట్టి గొప్ప గొప్ప ఆచార్యులు ఉత్తమాధికారి స్థాయిలో ఉన్నటువంటి భక్తులు చేసినటువంటి భక్తిని మనం అనుకరించాలి అనేటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ ఉంది. వాళ్ళు మాయ ఒళ్ళో కూర్చొని మాయతో ఫైటింగ్ చేయగలరు. మనం మాయ ఒళ్ళో కూర్చొని చేయగలమా మనం మాయతోటి? చేయలేం ప్రభు, చేయలేం. పడుకోబెట్టి జో కొట్టింది మనల్ని. కానీ వాళ్ళని అలా చేయలేదు మాయ. ఓకే, కాబట్టి వాళ్ళలా మనం ఉండాలి అనే ప్రయత్నం చేయకూడదు. చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ప్రభుజీ